హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఒక నంబర్ ట్రిక్ సంబంధించి మీకు ఈ వీడియోలోనే మీకైతే తెలియజేయడం జరుగుతుంది. మీరు 1 నుంచి 10 లోపల ఏదైనా ఒక నంబర్ గనక తీసుకున్నట్లయితే ఆ నంబర్‌తో నేను మీకు టోటల్‌గా 4 స్టెప్పులైతే చెప్పడం జరుగుతుంది. ఈ 4 స్టెప్పులు తప్పు లేకుండా గనక మీరు చేసినట్లయితే చివరగా మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్‌ని నేనైతే 100% అయితే చెప్తాను. అలాగే మీకు చివర్లో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీకైతే చెప్తాను. ముందుగా స్టెప్ 1 గనక చూసుకున్నట్లయితే మీకు 1 నుంచి 10 నంబర్లైతే నేను మీకు ఇస్తున్నాను. ఈ 10 నంబర్‌లో మీకు ఏదైతే ఇష్టమైన నంబర్ ఉంటుందో ఆ నంబర్‌ని ఇక్కడైతే ఎంచుకోండి. తర్వాత స్టెప్‌లో మీరు ముందుగా ఏదైతే నంబర్ తీసుకున్నారో ఆ నంబర్‌ని 2తో గుణించాలి. అంటే 2తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ముందుగా 2 గనక తీసుకున్నట్లయితే 2 × 2 = 4. ఇలా మీరు తప్పనిసరిగా ముందు ఏదైతే నంబర్ తీసుకున్నారో ఆ నంబర్‌తో 2తో మల్టిప్లై చేయవలసి ఉంటుంది. స్టెప్ 3 గనక చూసుకున్నట్లయితే మీకు చివరగా వచ్చిన నంబర్‌ను మరలా 5తో మల్టిప్లై చేయాలి. అంటే గుణించవలసి ఉంటుంది. ఇందాక వచ్చిన నంబరు ఇంటూ 5 ఈక్వల్ టు ఎంతైతే వస్తుందో ఆ నంబరు గుణించగా వచ్చిన నంబర్‌ను ముందుగా మీరు తీసుకున్న నంబర్‌తో భాగించవలెను. అంటే మీకు చివరగా ఏదైతే నంబర్ వచ్చిందో ఆ నంబర్‌ని ముందు మీరు స్టార్టింగ్‌లో తీసుకున్న నంబర్‌తో డివైడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చివరి స్టెప్ గనక చూసుకున్నట్లయితే మీకు చివరగా వచ్చిన నంబర్ నుంచి -7 అంటే 7ను తీసివేయాల్సి ఉంటుంది. ఈ 7 తీసివేసిన తర్వాత మీకు వచ్చిన నంబర్ ఏంటి అంటే 3. తప్పనిసరిగా మీకు ఆన్సర్ 3 అనేది వచ్చి ఉంటుంది. ఒకసారి మీరైతే తప్పనిసరిగా మరొకసారి అయితే ట్రై చేయండి. మీకు గనక తప్పుగా గనక వచ్చినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ గనక చూసుకున్నట్లయితే 1 నుంచి 10 లోపల ఒక నంబర్ నేనైతే తీసుకుంటున్నాను. అది నేను 2 అనే నంబర్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ 2ని 2తో మల్టిప్లై చేయడం జరిగింది. 2ని 2తో మల్టిప్లై చేయగా అంటే 2 × 2 నాకు 4 అనేది రావడం జరిగింది. ఈ 4ని ఇంటూ 5 అంటే 5తో మల్టిప్లై అనేది చేస్తున్నాను. అంటే గుణిస్తున్నాను. 4 × 5 = 20. నాకు 20 అనేది వచ్చింది కాబట్టి ఈ 20ని ముందుగా నేను ఏదైతే నంబర్ అనేది తీసుకున్నానో అంటే నేను 2 అనే నంబర్ ముందుగా తీసుకున్నాను కాబట్టి ఈ 2ని 20తో డివైడ్ చేస్తున్నాను. అంటే భాగిస్తున్నాను. ఇక్కడ నాకు చివరగా వచ్చిన నంబర్ 10. ఈ 10లో నుంచి నేను 7 అనేది తీసివేయడం జరిగింది. 10లో నుంచి 7 తీసివేయగా నాకు వచ్చిన ఆన్సర్ 3. తప్పనిసరిగా మీకు కూడా ఆన్సర్ 3 అనేది వస్తుంది. 1 నుంచి 10 లోపల మీరు ఏ నంబర్ అనేది తీసుకున్నా కూడా మీకు చివరగా వచ్చే ఆన్సర్ 3 ఉంటుంది. మీకు ఆన్సర్ 3 అనేది వచ్చిందా లేదా అనే విషయానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ అనేది తప్పనిసరిగా అయితే చేయండి. ఒకవేళ మీకు 3 అనేది కరెక్ట్‌గా గనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి.